అబ్బా తలకాయ అనుకున్నావా, మాంసం కొట్టే దిమ్మనుకున్నావా? ఆపరా ఆటోని. ఎవర్రా ఇక్కడ? ఏంటి రౌడీని తీసుకొచ్చావా? అవును, ఇందాక నువ్వు కొట్టావుగా, ఇప్పుడు కొట్టు చూద్దాం. ఇందాకే కాదు, అట్టే మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ కొడతాను. ఏంటి అద్దడిగితే కొడతావా? కొడతావా? కొట్టరా, కొట్టు కొట్టు. ఒరే భీముడు, ఇందాక నుంచి చేతికి పని లేదని ఏడుతున్నావుగా, ఓ సూపు చూసుకో. రేయ్, నువ్వు నా లెవెల్ కాదురా, నిన్ను మావాళ్ళు చూసుకుంటారు. రేయ్, వీడి నెత్తి మీద తబలా వాయించండి, నేను లోపలికెళ్ళి మృదంగా వాయించొస్తాను. రేయ్, ఆడు పోతున్నాడు, పట్టుకోరా. ఎవరు లోపల? రండి బయటికి రండి. అయ్యో రామా, ఎవరయ్యా నువ్వు? ఏంటే ఇది? ఎందుకే ఇలా పని కొడుతున్నావు? ఏయ్! చెప్తుంటే వినిపించుకోవేంటి? అసలు ఎవరు నువ్వు? మీరెవరు? ఓహో, మీరేనా పిచ్చేశ్వరరావు సంతానం? భారతదేశ జనాభా అంతా మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. మేము ఈ ఇంట్లో అద్దెకుంటున్నాం. ఆ పిచ్చేశ్వరరావే మాకు ఇల్లు అద్దెకిచ్చాడు. అన్యాయం అన్యాయం. చూసావా రాజా ఈ ఘోరం? ఏమిటయ్యా ఘోరం? అసలు ఎవరు నువ్వు? ఆయన ఈ ఇంటి ఓనర్. ఈయన దగ్గర పిచ్చేశ్వరరావు అద్దెకి తీసుకుని మీకు అద్దెకిచ్చాడు. అయ్యో, సరిగ్గా టైంకి నీళ్ళు ఆగిపోయాయి. ఆంటీ, ఏంటో శబ్దం? ఆంటీ, ఆంటీ కొంచెం పంపేస్తారా? ఆంటీ, ఆంటీ. సారీ అండి. ఏయ్, మా రాజా అన్నయ్య మీదే చేయి చేసుకుంటావే? ఎన్ని కుండీలని? ఉండరా శివ, గాజు కాల్లో గుచ్చుకోకూడదని పక్కకు లాగినట్టు ఆమెకు తెలీదు. వదిలేరా. రే పిచ్చేశ్వరరావు, ఇవాళకి ఇది చిన్న శాంపుల్. 2 రోజుల్లో నీతో పాటు వీళ్ళందరూ ఇల్లు ఖాళీ చేయాలి. చెయ్యకపోతే నీ మెదడు. నీకు పిచ్చెక్కించి పిచ్చి హాస్పిటల్లో చేరేటట్టు చేస్తాం. పదండ్రా. అమ్మో,